వైద్యానికి. ఒక్కదాన్నే వెళ్తాను. రండమ్మా. వెళ్ళనివ్వరా? తన ధైర్యం, తన మంచితనమే తనకి శ్రీరామ రక్ష. అమ్మా, చాలా మంటగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నానమ్మా. కూసంత ఓర్చుకోయమ్మా. అయినా ఈ దాసుగాడు ఇంకా రాలేదేటి? అమ్మా, ఆ పెద్దావిడ రానందేమోనమ్మా. ఇక నువ్వే ఎటుకటి చేసి అమ్మా. రాకపోతే అప్పుడు చూసుకుందాంలేవే. అబ్బా, అయినా ఇప్పుడు ఆ వరుస బొమ్మని కాలుద్దాం అనుకుని నీ చేతి నువ్వే కాల్చేసుకున్నావు. దానంతు చూసేదాకా ఒగ్గేదే లేదు. రండమ్మా. రండమ్మా. అడుగు, వచ్చేసాడు. నా బొమ్మని కాల్చటానికి ప్రయత్నం చేసి నువ్వు చేతులు కాల్చుకున్నావా? అందుకే చెడపకురా చెడేవో అన్నారు. ఇదేట్రా దాసు, పెద్దావణ్ణి అట్టుకురమ్మంటే ఈ వరుస నట్టుకొచ్చేవేటి? భ్రమరాంబిక గారు రానంతనారమ్మా. ఈవిడొత్తా అన్నారు, అట్టుకొచ్చాను. ఇప్పుడేటంటావురా? తెచ్చిన పసరు నా కూతురికి ఎమ్మి రాయాలా? మన మీద కోపంతో పెద్దావిడ రానంటే ఇంటి ముందుకు సాయం కోసం వచ్చింది మన శత్రువైనా సరే మనం సాయం చెయ్యాలని తనకు తానుగా పెద్ద మనసు చేసుకుని వచ్చారమ్మా. ముందైతే ఆ పసరు మా యమ్మికి రాయి. నొప్పితోటి విలవిల్లాడిపోతుంది. ఆ చేయలేవు. ఈ పసరు ఒక 4 రోజులు వాడండి. ఇక నువ్వు బయలుదేరు. ఒక్క నిమిషం ఆగండి. నేనేమీ ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు, వెళ్ళిపోతాను. చూడు మీనాక్షి, ఒక మనిషిని గెలవాలంటే పోటీపడి గెలవాలి కాని శత్రుత్వంతో కాదు. నీకు రామరాజు కావాలంటే నీ ప్రేమెంత గొప్పదో తెలియజేయి. నువ్వు గనక తన జీవితంలో లేకపోతే తను ఏం కోల్పోతాడో అర్థమయ్యేలా చెప్పు. అంతేకాని నా మీద కోపం పెట్టుకుని నా బొమ్మని కాల్చేసి నీకు గాయాలు చేసుకుని ఇంకేదో చేద్దామనుకుంటే నీ ప్రేమ నీకు దక్కుతుంది అనుకోవటం నీ భ్రమ. ఇది సరైన పద్ధతి కాదు. ఓసోస్, నీతి వాక్యాలు తెగ చెప్పేస్తున్నావేటి? నా కూతురికి నువ్వు పద్ధతి నేర్పిస్తున్నావా ఏటి? మీరే గనక పద్ధతి నేర్పుంటే తనిలా తయారయ్యేది కాదు. నేనిలా చెప్పాల్సిన అవసరమూ వచ్చేది కాదు. ఇప్పుడేటంటావు? మీరు నన్నొక శత్రువులా చూస్తున్నారు. నేను మీకు ఏం అన్యాయం చేశాను? నేను ఆల్రెడీ మీనాక్షికి చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. రామరాజు గనక మీ కూతురిని ఇష్టపడితే నేను పక్కకి తప్పుకుంటాను. ముందు తన ప్రేమని రామరాజుకి అర్థమయ్యేలా చెప్పి అతని మనసు మీ అమ్మాయి వైపు తిప్పుకునేలా చేయమని చెప్పండి. సరే,